హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ బూందీ కర్రీ. బూందీని ఒక స్నాక్ ఐటమ్గా కాకుండా ఈ విధంగా కూరలా తయారు చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది వైట్ రైస్లోకి, చపాతీ రోటీలో కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ బూందీని ఈ విధంగా తీసుకోవాలి. 2 నుంచి 3 తరిగిపెట్టిన ఉల్లిపాయలు, 2 నుంచి 3 టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 1 నుంచి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బౌల్ ఉల్లిపాయలు ఇందులో వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాక మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కాస్తంత గరం మసాలా పొడి వేసుకొని ఒక్కసారి మళ్ళీ దీన్ని ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి, ఉడుకుతాయి. చూడండి, ఇది ఒక గుజ్జులాగా మెత్తగా తయారైంది. ఎంత ఫాస్ట్గా కుక్ అయింది మూత పెట్టడం వల్ల. ఇప్పుడు ఇందులో కాస్తంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. పులుపు ఇష్టపడని వారు దీన్ని స్కిప్ చేయొచ్చు. మామూలుగా వాటర్ మాత్రమే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మళ్ళీ తగినంత నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసుకొని ఒక్కసారి విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 నుంచి 7 నిమిషాలు అయ్యిందండి. చూడండి, ఇప్పుడు ఇది ఉడికింది, ఇది బాయిల్ అయ్యింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం పెట్టుకున్న ఈ బూందీని వేసుకోవాలి. ఎందుకంటే మనం బూందీ వేసాక ఇది మళ్ళీ కూరలాగా దగ్గరికి మారుతుంది. కాబట్టి కొంచెం నీరు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఇది ఇప్పుడు చక్కగా గ్రేవీ కర్రీలాగా తయారయ్యింది. అంతేనండి, ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే బూందీ కర్రీ రెడీ అయింది. ఫైనల్గా మీరు ఈ స్టేజ్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడివేడిగా ఈ కర్రీని ఈ విధంగా సర్వ్ చేసి పెట్టండి. తప్పకుండా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా క్విక్గా, సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పినట్టు ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.